గత ప్రభుత్వం ఏం చేసింది? సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ ఇచ్చిన తర్వాత నేను మీ పార్టీలోకి వస్తున్నాను, కేసీఆర్ గారు ఆమె కాళ్ళ మీద పడ్డారు. దాని తర్వాత దళితునికి ముఖ్యమంత్రిగా ఇస్తానన్నారు. అది లేదు, ఇది లేదు. మొత్తానికి మొత్తమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పెట్టిన కేసీఆర్ గారిని మరి ఈ ఉద్యమకారులే వదిలించుకొని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్రీ బస్సు ఎవరు అడిగినరు? వేరే రాష్ట్రాలను చూసి ఫ్రీ బస్సు పెట్టిండ్రు మహిళలకు. అది అవసరమా? ఉద్యమకారులను గుర్తించి వేరే రాష్ట్రాలు 2-3 రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఇంకొక రాష్ట్రము, వారు ఎటువంటి ఉద్యమకారులు మాట్లాడకపోయినా వారిని గౌరవించి వారి అడగకున్న వాళ్లకు పరిస్థితులను మెరుగుపరిచిండ్రు ఆ ప్రభుత్వాలు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? నేను రాగానే, ప్రభుత్వం రాగానే నేను ఇస్తా అని చెప్పిండ్రు. దాని కొరకే 250 గజాల స్థలము, మరి ఇంటికి ఉద్యమకారునికి 25,000 వారు ప్రకటించిండ్రు. వారు వచ్చిన తర్వాత మిగతా అన్ని తర్వాత సంగతి. ఈ 2 మాత్రం ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు కూడా ఊసెత్తలేదు. కాబట్టి మనం ఇవి సాధించుకోవడానికి ఐక్యతగా మా మహిళలు సోనియా గాంధీ ఇచ్చిండ్రు. అమరులైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బాధలేందో సోనియా గారు అర్థం చేసుకొని దీన్ని ఇచ్చిండ్రు గనక, తెలంగాణను ఇచ్చిండ్రు గనక, మహిళలతోటే సాధ్యమైంది గనక విజయశాంతి గారు, మరటు బీజేపీ నుంచి స్వర్గస్థులైన సుష్మా స్వరాజ్ గారు, వారు మహిళలే. వారితోటే అది ఇచ్చేటప్పుడు కూడా ఎంతో పోరాటం జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో బిల్లు పెట్టే టైంలో కేసీఆర్ గారు పోయి ఎక్కడో ఉన్నాడు. విజయశాంతి గారు దెబ్బలు తిని అది చింపుతారు, ఆంధ్ర వాళ్ళు చింపుతారు కనుక ఆ బిల్లుని చింపాలని ప్రయత్నం చేసి కొట్టిండ్రు. విజయశాంతి గారు దెబ్బలు తిన్నారు, మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ నేను ఇంకా చాలా ఉన్నాయి చెప్తా, కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలే పెద్దలు. మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో రేపు చేయాల్సిన పరిస్థితి సుల్తాన్ యాదగిరి గారు, బత్తుల సోమయ్య గారు ఈ ఉద్యమానికి రెండు కండ్లు. మరి పరిస్థితి మంచిగా లేదు. కాబట్టి మేము చెరుకు సుధాకర్ అన్న ఇంటికి పోయి అన్న వారి పర్మిషన్ అడిగినా, మీకు సహాయం కావాలని కోరినాము మేము. వారు వెంటనే వారు చెప్పి మాకు అవకాశం ఇచ్చిండ్రు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఏం చేసినా దేనికైనా దీంట్లో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు, దుర్భరం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు సీసలైన ఉద్యమకారులు ఉన్నారు, అసలు సీసలైన న్యాయంగా పోరాడేవారు ఈ స్టేజ్ మీద ఉన్నారు పెద్దలు. వారు సుల్తాన్ యాదగిరి గారు కూడా మరి ఆ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చింది. ఇప్పుడు ₹1 కోటి పెట్టినా అలాంటి ఉద్యోగం రాదు. ఈ రోజు వారికి ఏమి కూడా లేదు. మరి అట్లాంటి వారు న్యాయంగా నీతి నిజాయితీగా ఉండి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు కనుక మనము దీన్ని మహిళలను కూడా ముందు ఉండి దీన్ని న్యాయంగా మంచిగా అసలైన ఉద్యమకారులను గుర్తించి మనం ఎక్కడికైనా జిల్లాకు కానీ అనేది గల్లీ నుంచి ఢిల్లీకి కానీ ఎక్కడికైనా కూడా మన ముందుండి ఒక నీతి నిజాయితీగా దాన్ని ఒక క్రమశిక్షణగా ముందుకు నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.